మరి బీజేపీ చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తా ఉన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీని. సో ప్రత్యేక హోదా తెస్తా నేను బీజేపీతో చేరి అనే హామీ ఇచ్చి వస్తాడా ఎలక్షన్స్ కి, లేకపోతే లేదు సార్. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కలిసిపోయిందో, భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిపోయారు, అక్కడితో హామీ లేనట్టే. ఎందుకని ప్రధానమంత్రి మారట్లేదు, వాళ్ళ పర్సెప్షన్ మారదు, వాళ్ళ దృక్పథం మారదు కదా. ప్రధానమంత్రి గారు మారే పరిస్థితి లేదు. మొన్న కూడా ఆయన ఏం చెప్పాడు, మళ్ళీ నేను మూడోసారి 2024 ప్రధానమంత్రి కాబోతున్నాయని చెప్పి ఆయనే చెప్తున్నారు. నాని గారు ఇప్పుడు ఒక డౌట్, మీరు రేపు భారతీయ జనతా పార్టీతో కలిపి ప్రభుత్వం వస్తే అదే సార్, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దృక్పథం మారదు కదా. మేము ఎంతసేపు మేము దేవుణ్ణి ప్రజల్ని మేము ప్రార్థించేతోటే మన పార్లమెంటు ఓట్లతో మాత్రమే ఏర్పడే ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే మనం మెళ్ళొంచగలమనేది మాకున్నటువంటి నమ్మకం. నాని గారు మీరు ఎంత గట్టిగా ఎలా చెప్తున్నారని టీడీపీ బీజేపీ కలిసిపోతున్నాయని చెప్పి అన్నా మీకన్నా సిగ్నల్స్ ఉన్నాయి, అట్లాగా సమాచారం ఉందా? రెండోది ఏంటంటే ఒకసారి ఉంది సార్, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి మానస పుత్రుడు అని చెప్పి ఒకనొక దశలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. రెండోది ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు 24 సార్లు ఢిల్లీ వెళితే 23 సార్లు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. వారిద్దరి మధ్యన అంత కెమిస్ట్రీస్ అంత పాజిటివ్గా ఉంటే ఎక్కడా కూడా మీకు ఈ రోజు వరకు కూడా మేము టీడీపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి బీజేపీ చెప్పకపోతే, కానీ మీరెందుకు ఇట్లా కంగారు పడి చెప్తున్నారు మీరు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తామని చెప్పి? ఈ దగ్గర సమాచారం ఉందా? కంగారు ఏముంది దీంట్లో? సమాచారం మీద కూడా చెప్పండి. కంగారు అసలు దీంట్లో ఏముంది? మీరు చెప్పారు కదండి, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు చెప్పలేదు అట్లాగా. మేము టీడీపీ కలిసి పోటీ చేస్తామని బీజేపీ చెప్పలేదు, టీడీపీ కూడా చెప్పలేదు. వినండి సార్, నిన్న ఇక్కడ ఈయన ప్రత్యేక విమానం ఎక్కితే, ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానం ఎక్కితే టీవీ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షా కలవబోతున్నారు, నడ్డా కలవబోతున్నారని అన్ని టీవీ ఛానల్స్ వేసినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరిని అడిగినా లేదండి ఢిల్లీ ఏదో పని మీద వెళ్తున్నాడండి అని చెప్పారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడిగారు, అధికారికంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్తున్నాడో ఢిల్లీ మాకేం తెలుసు అని చెప్పి మాట్లాడారు. కానీ ఎవరు మా పార్టీ అధ్యక్షుడిని కలవటానికి చంద్రబాబు వెళ్తున్నాడని అక్కడి నుంచి పిలుపు వచ్చిందని కానీ ఇంతవరకు ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ఒక్కళ్ళు కూడా ప్రకటించాల. మరి టీవీ ఛానల్స్ అని టీవీ ఛానల్స్ ఏం చెప్పినాయో అదే జరిగింది కదా. మీడియా పీపుల్ ఏం చెప్పారు, చంద్రబాబు వెళ్తున్నది అమిత్ షాని నడ్డాని కలవటానికి వెళ్తున్నాడని ఘంటాపదంగా కొట్టి చెప్పారు వీళ్ళు. అర్ధరాత్రి 12 గంటలకు అదే జరిగింది కదా. అనేక సందర్భాల్లో అదే జరిగింది కదా. అర్ధరాత్రి 12 గంటలకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల దగ్గర కూడా లేని సమాచారం. చంద్రబాబు నాయుడు నోరెప్పకుండా, రెండో కంటికి తెలియకుండా, ఎందుకు వెళ్తానో చెప్పకుండా వెళ్తే కూడా మీడియా ప్రపంచం చెప్పింది. అదే జరిగింది. అర్ధరాత్రి 12 గంటలకి భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడిని, ఆ పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ పూర్వపు అధ్యక్షుడు, ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారిని ఆయన గంట సేపు మాట్లాడి వచ్చారు. కాబట్టి ఏముంటుంది, కొన్ని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు కదా.